హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మీమర్స్. ఇప్పటి వరకు ఎంతో మంది ఎదురు చూస్తున్న హిట్ 3 ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు అయితే మనం అది ఎలా ఉందో చూద్దాం. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్? తీసుకెళ్ళి హైట్ ఒక 5'9", 5'10" ఉంటారు. అక్కడక్కడ తెల్లగెట్టు చామచ్చాయ. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? నచ్చా. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. పోలీసులు వస్తారు, మీరు మమ్మల్ని చెప్పలేరు. నా పాప నాకు కావాలి సార్. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు. యు కాంట్ సర్వైవ్ హియర్. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. की बार अर्जुन सरकार. స్టోరీ విధంగా అయితే నాని సెలెక్షన్ కాబట్టి డౌట్ లేదు, కానీ కొంచెం ట్రైలరే కొంచెం ల్యాగ్ అనిపించింది. ముందు వచ్చిన టీజర్ చూస్తే అదేమో అసలు రక్తాలు ఉడుకుపోయినాయి, ఇక్కడేమో కొంచెం ల్యాగ్ అనిపించింది. ట్రైలర్ అయితే బాగుంది, కానీ కొంచెం 2.5 minutes పెట్టాల్సింది. 3 minutes ప్లస్ ఉంది వీడియో. సో నాని ఐ థింక్ అయితే అసలు ఏం చెప్తాం అసలు, వామ్మో. ఇంకా వైలెన్స్ కూడా టీజర్లో చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ అంత వైలెన్స్ చూపించలేదు. మొత్తం సినిమా అంతా వైలెన్స్లో చూపించినట్టు ఉంది టీజర్ అయితే, కానీ ట్రైలర్ అయితే లేదు. టీజర్తో ట్రైలర్ కంపేర్ చేస్తే ట్రైలర్ కొంచెం నాట్ టాప్ టు ద మార్క్, కానీ అన్నిటి బయట సినిమాలతో కంపేర్ చేస్తే ఈ ట్రైలర్కి మనం ఏం చేయలేము, అసలు తోపు అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాస్క్ మీమర్స్.